హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం. ఈ యూనిట్లో 1.10 జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ పార్ట్ 1ని చూద్దాం. ఈ వీడియోలో మనం జీవ వైవిధ్యం అంటే ఏమిటి, జీవ వైవిధ్య స్థాయిలను గురించి డిస్కస్ చేద్దాం. మన పరిసరాలను పరిశీలిస్తే ఆకారము, పరిమాణము, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన మొదలైన విషయాలలో ఎంతో భేదం గల వివిధ రకాల జీవులు కనిపిస్తాయి. ఉదాహరణకి ప్రపంచంలో 20,000 జాతుల చీమలు, 3 లక్షల జాతుల పెంకు పురుగులు, బీటిల్స్, 28,000 జాతుల చేపలు, 20,000 జాతుల ఆర్కిడ్లు ఉన్నాయి. 20,000 జాతుల చీమలు, 3 లక్షల జాతుల పెంకు పురుగులు, 28,000 జాతుల చేపలు, 20,000 జాతుల ఆర్కిడ్లు ఉన్నాయి. జీవ వ్యవస్థలో అనేక స్థాయిలలో కనిపించే ఈ విధమైన జీవ భిన్నత్వాన్ని జీవ వైవిధ్యంగా పేర్కొంటాం. నార్మన్ మేయర్స్ బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టాడు. నార్మన్ మేయర్స్ బయోడైవర్సిటీ అనే భావాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? నార్మన్ మేయర్స్. నెక్స్ట్ జీవ వైవిధ్య స్థాయిలను గురించి చూద్దాం. జీవ వైవిధ్యం జాతుల స్థాయిలోనే కాకుండా స్థూల అణువుల స్థాయి నుంచి జీవ సమాజం స్థాయి వరకు విస్తరించి ఉంటుంది. నార్మన్ మేయర్స్ జీవ వైవిధ్యం అనే భావనని ప్రవేశపెట్టాడు. ఎడ్వర్డ్ విల్సన్ అనే సామాజిక జీవశాస్త్రవేత్త వివిధ స్థాయిలలోని జీవులను, వాటిలోని భేదాలను వివరించడానికి జీవ వైవిధ్యం అనే పదానికి ప్రాచుర్యం కల్పించారు. నార్మన్ మేయర్స్ జీవ వైవిధ్యం అనే భావాన్ని ప్రవేశపెట్టాడు. నార్మన్ మేయర్స్. ఎడ్వర్డ్ విల్సన్ అనే ఆయన ఎవరు? సామాజిక జీవశాస్త్రవేత్త. ఈయన వివిధ స్థాయిలలోని జీవులను, వాటిలోని భేదాలను వివరించడానికి జీవ వైవిధ్యం అనే పదానికి ప్రాచుర్యం కల్పించాడు. జీవ వైవిధ్యంలో 3 స్థాయిలు ఉన్నాయి. అవి జన్యు వైవిధ్యము, జాతుల వైవిధ్యము, జీవావరణ వైవిధ్యము. జీవ వైవిధ్యంలో 3 స్థాయిలు ఉన్నాయి: జన్యు వైవిధ్యము, జాతుల వైవిధ్యము, జీవావరణ వైవిధ్యం. ఫస్ట్ జన్యు వైవిధ్యం గురించి చూద్దాం. ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అంటారు. వాటి విస్తరణ పరిధి అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అంటారు. వాటి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదాహరణకి రావుల్ఫియా వొమటోరియా అనే ఔషధ మొక్క హిమాలయాలలో వ్యాప్తి చెందింది. దాని నుంచి లభించే క్రియాశీల రసాయనం రిజర్పిన్ అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది. అనే రసాయనం యొక్క సామర్థ్యము, గాఢత ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ రకాల వరి, 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యు వైవిధ్యం వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకు లాభదాయకమవుతుంది. ఒక జాతిలోని జన్యువుల వైవిధ్యాన్నే జన్యు వైవిధ్యం అంటారు. వాటి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. ఉదాహరణకి రావుల్ఫియా వొమటోరియా అనే ఔషధ మొక్క హిమాలయాల్లో వ్యాప్తి చెందింది. దాని నుంచి లభించే క్రియాశీల రసాయనం ఏంటి? రిజర్పిన్ అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడుతుంది. ఈ క్రియాశీల రసాయనం యొక్క సామర్థ్యము, గాఢత ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో 50,000 కంటే ఎక్కువ రకాల వరి ఉన్నాయి. 1000 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. జన్యు వైవిధ్యం వాతావరణ మార్పులకు అనుగుణంగా అధికమవుతూ జీవుల మనుగడకి లాభదాయకమవుతుంది. నెక్స్ట్ జాతుల వైవిధ్యం. ఇది జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యం.
జాతుల వైవిధ్యం అనేది జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యం. ఉదాహరణకి పశ్చిమ కనుమలలో నివసించే ఉభయచర జాతుల వైవిధ్యం తూర్పు కనుమలలో కనిపించే వాటికంటే అధికంగా ఉంటుంది. జాతుల వైవిధ్యం అనేది జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యం. ఉదాహరణకి పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయచర జాతుల వైవిధ్యం తూర్పు కనుమల్లో నివసించే వాటికంటే అధికంగా ఉంటుంది. నెక్స్ట్ జీవావరణ వైవిధ్యం, ఎకలాజికల్ డైవర్సిటీ. జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యం అంటారు. జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యం అంటారు. జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలో ఉండే వైవిధ్యాన్ని జీవావరణ వైవిధ్యం అంటారు. ఉదాహరణకి ఎడారులు, వర్షాధార అడవులు, మడాడువులు, పగడపు దీవులు, చిత్తడి నేలలు, నదీముఖ ద్వారాలు, ఎత్తైన పర్వత ప్రాంత పచ్చిక బయళ్ళు కలిగిన భారతదేశం స్కాండినేవియన్ దేశమైన నార్వే లాంటి అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. జీవావరణ వ్యవస్థ లాంటి ఉన్నత స్థాయి వ్యవస్థలలో ఉండే వైవిధ్యాన్ని ఏమంటారు? జీవావరణ వైవిధ్యం అంటారు. ఎడారులు, వర్షాధార అడవులు, మడాడువులు, పగడపు దీవులు, చిత్తడి నేలలు, నదీముఖ ద్వారాలు, ఎత్తైన పర్వత ప్రాంత పచ్చిక బయళ్ళు కలిగిన భారతదేశం స్కాండినేవియన్ దేశమైన నార్వే లాంటి అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. ఇదేంటి జీవావరణ వైవిధ్యం అంటే మన భారతదేశంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి, అనేక జీవావరణాలు ఉన్నాయి. ఎడారులు ఉన్నాయి, వర్షాధార అడవులు ఉన్నాయి, మడాడువులు ఉన్నాయి, పగడపు దీవులు, చిత్తడి నేలలు, నదీముఖ ద్వారాలు, ఎత్తైన పర్వత ప్రాంత పచ్చిక బయళ్ళు కలిగిన మన భారతదేశం స్కాండినేవియన్ దేశమైన నార్వే లాంటి అనేక ఇతర దేశాలతో పోల్చుకుంటే అధిక వైవిధ్యాన్ని కలిగి ఉంది. జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వ సూచికలు కూడా తోడ్పడతాయి. జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వాల సూచికలు కూడా ఇండిసెస్ కూడా తోడ్పడతాయి. ఆల్ఫా వైవిధ్యము, బీటా వైవిధ్యము, గామా వైవిధ్యము. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజము లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. బీటా వైవిధ్యం వేరువేరు జీవావరణ వ్యవస్థలలో ఉన్న జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అంటారు. వేరువేరు జీవావరణ వ్యవస్థలలో ఉన్న జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అంటారు. ఒక్కొక్క జీవావరణ వ్యవస్థలోనూ ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా దీన్ని లెక్కిస్తారు. నెక్స్ట్ గామా వైవిధ్యం ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థలలోని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా దీన్ని లెక్కిస్తారు. విలక్షణమైన వృక్ష జంతు సముదాయం, సహజ జీవావరణ సముదాయం ఉండి సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని విస్తృత జీవావరణ మండలం అంటారు. మరొకసారి చూద్దాం. జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వ సూచికలు అనేవి భిన్నత్వాల సూచికలు. ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వాల సూచికలు అనేవి తోడ్పడతాయి. జీవావరణ వైవిధ్యం స్థాయిలో మూడవది కదా ఇది జీవావరణ వైవిధ్యం. ఈ జీవావరణ వైవిధ్యాన్ని గుర్తించడానికి ఈ ఆల్ఫా, బీటా, గామా భిన్నత్వ సూచికలు కూడా తోడ్పడతాయి. ఆల్ఫా వైవిధ్యం ఏంటి? ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ఉన్న జీవ సమాజము లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సా అంటే ఏంటి? సాధారణంగా ట్యాక్సా అంటే అదే జాతులు అనమాట. అక్కడ ఎన్ని జాతులు ఉన్నాయని లెక్కించడాన్ని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న జాతులను లెక్కించడం ఆల్ఫా వైవిధ్యం. బీటా వైవిధ్యం ఏంటి? వేరువేరు జీవావరణ వ్యవస్థలలో ఉన్న జాతుల భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అంటారు. ఒక్కొక్క జీవావరణ వ్యవస్థలోనూ ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా దీన్ని లెక్కిస్తారు.
ఒక్కొక్క జీవావరణ వ్యవస్థలోనూ ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా ఈ బీటా వైవిధ్యాన్ని లెక్కిస్తారు. గామా వైవిధ్యం ఏంటి? ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లోని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా దీన్ని కొలుస్తారు. విలక్షణమైన వృక్ష జంతు సముదాయం, సహజ జీవావరణ సముదాయం ఉండి సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని విస్తృత జీవావరణ మండలం అంటారు. ఒక విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థలోని మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా కొలుస్తారు గామా వైవిధ్యాన్ని. విలక్షణమైన వృక్ష జంతు సముదాయము, సహజ జీవావరణ సముదాయం ఉండి సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని విస్తృత జీవావరణ మండలం అని అంటారు.